నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శిశిర. ఒక అబ్బాయి అమ్మాయిని ఏడిపిస్తే ఎలా ఉంటుంది అనే సినిమా మీకు చూపించడానికి రాబోతోంది శిశిర. సో లెట్స్ వెల్కమ్ హర్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సూడే వాడట సెత్తమొగమేసుకొని ఆ తలుపూసుకొని కింద మీద పడిపోయే ఎదురింటి పోరగాడు ఈడు అచ్చం పేషంటులా ఉన్నాడు. సైటే కొడుతున్నాడు ఈడే నాకు సైటే కొడుతున్నాడు ఈడే గంట గంట వెంట పడుతూ హైరాణ పెడుతూ ఉంటాడు. దున్నపోతు లెక్క ఉంది వాడి రూపే దుర్గగుండ రాసినట్టు ఉంది సూడే సీమ పంది అరిచినట్టు నవ్వుతాడే కారు డబ్బా లాంటి ఆ ఫేసు చూడే పంది కొక్కు లాంటి ఆ నడక చూడే వాడిలా ఎవ్వడు ఉండబోడే పొద్దు పొద్దునింటికొచ్చి ముగ్గులన్నీ తొక్కినాడు గుంట కంద వాడే ఏ అద్దు పద్దు లేని మాటలు ఆడుకుంటూ నవ్వుతాడు కిందరోడు వాడే వాడి పిచ్చి వేషమంతా నన్ను లైన్లో పెట్టడానికంటూ తెలిసి అడిగిపోయాడే కాపేదు వేస్తున్నాడే వాడు టక్కే సర్దేస్తున్నాడే గంట గంట వెంట పడుతూ చిర్రాకే పుట్టిస్తున్నాడే వాడు కాపేదు వేస్తున్నాడే వాడు టక్కే సర్దేస్తున్నాడే గంట గంట వెంట పడుతూ చిర్రాకే పుట్టిస్తున్నాడే. పోతు లెక్క ఉంది వాడి రూపే దుర్గగుండ రాసినట్టు ఉంది సూడే సీమ పంది అరిచినట్టు నవ్వుతాడే వాడి కళ్ళు రావగొట్టనే మార్నింగ్ పాలకంటూ వెంట ఉంటేనే జాగింగు అంటూ వెంట పడుతూ ఉంటాడే మా ఇంట్లో నేను అంట్లు తోముతుంటేనే వీడొచ్చి గిన్నెలన్నీ సర్దుతుంటాడే వీడు తెమ్మని పీనాయిలిమ్మని చీపుర్తో కదిలినాడే ఇంప్రెస్ చేయడానికండి వీడు బాత్రూము కడిగి బయటకొచ్చినాడు ఇంట్రెస్ట్ లేదన్న ఒప్పుకోడు కాగముదిన బెండకాయ వీడు వాడి పిచ్చి వేషమంతా నన్ను లైన్లో పెట్టడానికంటూ తెలిసి వడలిపోయానే అయితే కొట్టేస్తున్నాడే నాకు లైనే వేసేస్తున్నాడే గంట గంట వెంట పడుతూ చిర్రాకే పుట్టిస్తున్నాడే వీడే అయితే కొట్టేస్తున్నాడే నాకు లైనే వేసేస్తున్నాడే గంట గంట వెంట పడుతూ చిర్రాకే పుట్టిస్తున్నాడే. చాకులెట్టులెన్నో తెస్తుంటాడే వెస్ట్ రావద్దంటే లెక్క చెయ్యడే లెక్క చెయ్యడే లెక్క చెయ్యడే చాకులెట్టులెన్నో తెస్తుంటాడే వెస్ట్ రావద్దంటే లెక్క చెయ్యడే వెస్ట్ రావద్దంటే లెక్క చెయ్యడే వెస్ట్ రావద్దంటే లెక్క చెయ్యడే ఏ వెస్ట్ రావద్దంటే లెక్క చెయ్యడే ఏ వెస్ట్ రావద్దంటే లెక్క చెయ్యడే. నాగార్జున చిన్న ఇంప్రెస్ చేయడానికి బిల్డింగ్లు కట్టే వాళ్ళని చూసాము, షాపింగ్లు చేసిన వాళ్ళని చూసాము, బట్ బాత్రూమ్ ని కడిగింది మాత్రం ఒకడే. సార్ ఇంత ఇంప్రెస్ చేసిన ఈ అమ్మాయి తిడుతోంది సార్, మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరే అంటారు? శిశిర చాలా బాగా పాడావమ్మా.
థ్యాంక్ యూ సార్. ధనంజయ్. చాలా బాగా పాడావు. నీ వాయిస్ ఈ పాటకి చాలా బాగుంది. ఎంత ఎక్స్ట్రాడినరీ గా పాడావు. నాగార్జున వచ్చేసరికి ఈ పెర్ఫార్మెన్స్ ఆహా ఈహి ఊహి అలా అయిపోయింది మొత్తం. అంత ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. అదంతా నాగార్జున చలువ. అంటే నాగార్జున మంచి దుర్మార్గుడు అనమాట. క్యూట్ లిటిల్ బాయ్ ఒకసారి గట్టిగా ఓవేసుకోండి నాగార్జునకి. థ్యాంక్ యూ.